గృహస్థాశ్రమమును స్వీకరించడం అనడంలో శృతి ఉద్దేశ్యము కేవలం భౌతికమైన వాంఛలను నివృత్తి చేసుకునుట కాదు. దానికి గృహస్థాశ్రమంతో కూడా పని లేదు. యాక్చువల్గా టు డిస్కస్ వెరీ ఓపెన్లీ యూ డోంట్ రిక్వైర్ ఆల్ దట్. మరి ఎందుకు శాసనం అలా చేసింది? దాని వెనక ఒక దర్శనం ఉన్నది. బ్రహ్మచర్యాశ్రమం అధ్యయన ప్రధానమైన ఆశ్రమం, గృహస్థాశ్రమం అనుష్ఠాన ప్రధానమైన ఆశ్రమం, వానప్రస్థాశ్రమం ఉపాసనా ప్రధానమైన ఆశ్రమం, సన్యాసాశ్రమం బ్రహ్మ విద్యా ప్రధానమైన ఆశ్రమం. వాటికి వెల్ డెసిగ్నేటెడ్ స్టేటస్ ఉంది. ఏదైతే తాను అధ్యయనం చేశాడో దాని ద్వారా లాభపడాలి ఇప్పుడు ఇతడు. అలా లాభపడాలంటే కర్మయోగానుష్ఠానము ఇత్యాదులు చేయాలి. ఒక మాటలో ధర్మానుష్ఠానము చేయాలి. ధర్మానుష్ఠానము చేసేందుకు కావలసినటువంటి సదుపాయము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఏకైక ఆశ్రమం గృహస్థాశ్రమం. మిగతా 3 ఆశ్రమములయందు అంత సౌకర్యములు లేవు. ఉదాహరణకి పంచమహాయజ్ఞములు చేయాలి, పంచమహాయజ్ఞ సాధన చేయాలి. ఎక్కడ చేస్తాడు ఇతను? గృహస్థాశ్రమంలోనే చేయాలి. ఎందుకంటే దానికి కావలసిన రీసోర్సెస్ అన్నీ అక్కడే ఉన్నాయి. అండ్ ద మెయిన్ రీసోర్స్ ఫర్ కర్మయోగా ఈజ్ పైసా. పంచమహాయజ్ఞములు ఊరికే అవ్వవు. నిత్య పూజ ఫ్రీగా అయిపోతుందా? దానికి కావలసిన సామాగ్రి తెచ్చుకోవాలి. అండ్ మోర్ బిగ్గర్ ద రిచువల్ ఈజ్, మోర్ అండ్ మోర్ మనీ యూ హ్యావ్ టు స్పెండ్. అదేముంది స్వామి, ఎవరికి వారు డబ్బు సంపాదించవచ్చు కదా. బ్రహ్మచారి డబ్బు సంపాదించకూడదు, వానప్రస్థుడు ధనము సంపాదించకూడదు, సన్యాసి ధన సంపాదనము యందు నిమగ్నం అవ్వకూడదు. ఇది శాసనం. వాళ్ళు డబ్బును పొజెస్ చేయకూడదు. వ్యవహారానికి అవసరం ఉన్నది తీసుకున్నారా, అయిపోగొట్టారా, ఫినిష్, అంతే. సో బై రూల్, బై ది కమాండ్మెంట్ ఆఫ్ వేద, ది అదర్ 3 ఆశ్రమాస్ బిసైడ్స్ గృహస్థాశ్రమ ఆర్ నాట్ సపోజ్ టు అర్న్ మనీ. సో బ్రహ్మచారికి డబ్బు సంపాదించడం అనే ఆస్కారము లేదు. ఆహారాన్ని భిక్ష చేసి యాచించవచ్చు. విద్యా సముపార్జనము తర్వాత ఆ విద్యను ప్రదర్శించి కానుకలు తెచ్చి గురువుకి ఇవ్వవచ్చు, అంతవరకే. హీ ఈజ్ నాట్ డెసిగ్నేటెడ్ టు అర్న్ మనీ. సిమిలర్లీ వానప్రస్థుడు కూడా ధనాన్ని సంపాదించకూడదు. సన్యాసి అఫ్ కోర్స్ నాట్. మరి ఎవరి దగ్గర ఉంటుంది ఇప్పుడు డబ్బు? ఎవరి దగ్గర ఉంటుంది? బై ది కమాండ్మెంట్ ఆఫ్ శృతి ఓన్లీ గృహస్థ ఈజ్ ఎంటైటిల్డ్ టు అర్న్ మనీ. ఎంత డబ్బైనా సంపాదించే అధికారం వీడికి ఒక్కడికే ఉంది. అండ్ వీడే మిగతా 3 ఆశ్రమములను పోషించాలి. అటు బ్రహ్మచారిని, ఇటు వానప్రస్థుడిని, అటు సన్యాసిని, ముగ్గురిని పోషించవలసిన బాధ్యత కూడా గృహస్థుడి మీద ఉన్నదే తప్ప ఇంకొకరి మీద కాదు. సో గృహస్థ ఈజ్ అలౌడ్ టు అర్న్ మనీ అండ్ మనీ హ్యాపెన్స్ టు బీ ది ఇంపార్టెంట్ రీసోర్స్. ధనమే కర్మయోగమునకు ముఖ్యమైన రీసోర్స్ అవుతుంది. కాబట్టి గృహస్థుడైన వాడు సంపాదించాలి. తదనంతర మంత్రాలు అవి చెప్పబోతాయి, వాటిని నేను అప్పుడు చెప్తాను. కాబట్టి గృహస్థాశ్రమము అనేటువంటిది ధర్మాచరణముకై నిర్దేశింపబడిన ఆశ్రమము. అంతే తప్ప కేవలం పైన ఏదో కోరికలు తీర్చుకునేందుకు, ఏదో వయసు వచ్చిన తర్వాత పుట్టేటువంటి కొన్ని వికారాలు ఉన్నాయి, అంత మాత్రము కొరకు అనడానికి లేదు. నాట్ జస్ట్ మెంట్ ఫర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది బయాలజికల్ నీడ్స్. కానీ ఇవాళ సమాజం అంతా ఆ కోణంలోనే ఆలోచిస్తుంది. కానీ అది మన దర్శనము కాదు. అలాగని దాన్ని నిరాకరించలేదు. ఏదైతే స్వాభావికమో స్వాభావికస్య న నివృత్తి ఇది, స్వభావానికి నివృత్తి కూడా ఉండదు. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకున్నారు. అంతకంటే ప్రధానంగా ధర్మమును దృష్టిలో పెట్టుకున్నారు. కాబట్టి పంచమహాయజ్ఞాదులను ఆచరించేందుకు ప్రశస్తమైనటువంటి సదుపాయము, సౌకర్యము అయినటువంటి గృహస్థాశ్రమమును నీవు స్వీకరించవలెను అని ఇక్కడ గురువుగారు ఆదేశిస్తూ ఉన్నారు. అయితే గమ్మత్తుగా ఆ ఆదేశము గృహస్థాశ్రమాన్ని స్వీకరించు అనలేదు, అలా చెప్పలేదు. ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సీహి అన్నారు. అంటే అర్థం ఏమిటో తెలుసునా? ప్రజాతంతుం, చతుర్ముఖ బ్రహ్మగారి ద్వారా అక్కడ ప్రారంభమై పరంపరగా కొనసాగుతున్నటువంటి ఈ పరంపరను
ఈ పరంపర, పిల్లలను కనడం, వారికి విద్యాబుద్ధులు ప్రసాదించడం ఇత్యాది పరంపర ఏది ఉన్నదో దీన్ని తెగ కొట్టకూడదు. మా వ్యవచ్ఛేత్సి, దానిని విచ్ఛేదము చేయకు. ఇది అక్కడ ఉన్న మాట. ప్రజాతంత్రం అన్నప్పుడు రెండు అర్థాలు, సంతతి అనేటువంటిది అని పెట్టుకోవచ్చు. కొంత లోతుగా చెప్పాలంటే ధార్మిక పరంపర, ధర్మమును తదనంతరం వ్యాపింపజేసేందుకై ఉన్నటువంటి పరంపర. దానిని నీవు తెంపకు అన్నారు. సో ఇక్కడ ఈ ఒక్క అంశం సరిపోయింది. గృహస్థాశ్రమము పట్ల వేదముకున్న భావం ఏమిటి, తద్వారా మనము పెంపొందించుకోవలసిన భావం ఏమిటి. సో నేను ఎన్నో ప్రసంగాల్లో చెప్పినట్టు, ఫర్ అస్ మ్యారేజ్ ఈజ్ ఏ religious institution sanctified by a religious ceremony for the sake of religious growth and religious perpetuation. ఇది దానికి డెఫినేషన్. వివాహము అనేటువంటిది ధార్మికమైన ఇన్స్టిట్యూషన్. అది అందుకే ధర్మ సంబంధమైన ఒక క్రతువు ద్వారా అది నిర్వహింపబడుతున్నది. ఎందుకయ్యా ఇది? ధార్మికంగా ఎదిగేందుకు, అలాగే ధర్మమును వ్యాపింపజేసేందుకు, ధర్మమును తదనంతర తరము దాకా తీసుకువెళ్ళేందుకు. సో ఇన్ అవర్ అప్రిసియేషన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్, ది రిలీజియస్ లైఫ్ ప్లేస్ ది రోల్. చాలా అవసరం. ఎందుకు అవసరం అవుతోంది? ఎందుకంటే పంచమహాయజ్ఞములు ఇత్యాదులు చేయాల్సి వచ్చినప్పుడు ప్రతి అంశమును ఒక్కడు చేయలేడు. కాబట్టి భార్యాభర్త ఇద్దరు వచ్చి, నువ్వు ఇది చేస్తుండగా నేను ఇది చేస్తాను, ఇలా ఇలా మనం నిర్ణయం చేసుకుని ఈ ఫలాన్ని పంచమహాయజ్ఞములైతేనేమిటి, మరొక అనుష్ఠానం అయితేనేమిటి, దానిని సంపన్నము చేసేదముగాక. పంచమహాయజ్ఞాలు అంటే గుర్తున్నాయా? దేవ యజ్ఞం, పితృయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. సో ఇది ఒక్కడు చేయలేడు, వాడికి కొంత సహాయం చేసేవాళ్ళు కావాలి. కాబట్టి ఈ భార్యాభర్త ఇద్దరు కలిసి చేయవలెను. ఆ కలిసి చేయడంలో ఒకరు వంట రూమ్లోనే ఉంటారు, కానీ వారు కూడా ఇది చేస్తున్నట్టే. ఎందుకంటే అగ్నిదేవుడికి మీరు ఏదైనా సమర్పణ చేయాలంటే వండాలి, హోటల్లోంచి తెచ్చి వేయలేరు, అలా కుదరదు కదా. సో ఈవిడ ఆ వంట పనుల్లో ఉంటుంది, అంతే తప్ప ఒంటింటి కుందేలు కాదు ఇప్పుడు ఆమె. సో అలా ఇద్దరూ కలిసి చేయాలి, అందుకొరకు చెప్పారు. అలాగే అఫ్కోర్స్ ఇన్సిడెంటల్లీ ప్రతివాడి హృదయంలో ధర్మము ధర్మం అని ఎంత చెప్పినా అర్థకామాసక్తి కూడా ఉంది కదా. అర్థము పట్ల, కామము పట్ల ఒక ఆసక్తి ఉన్నది. కాబట్టి ధర్మమును ముందు పెట్టుకో, అర్థకామములను కూడా పూర్తి చేసుకో. ఎలా? ధర్మమును ముందు పెట్టుకొని. సో యూ కెన్ ఫుల్ఫిల్ ది డిజైర్ టువర్డ్స్ అర్థ అండ్ కామ లెజిటిమేట్లీ. లెజిటిమేట్లీ అంటే ధర్మ సంబంధముగా, ధర్మ విరుద్ధము కాకుండా అర్థకామ పూర్తి కూడా జరుగుతుంది ఇక్కడ. కానీ ధర్మమునకు పెద్ద పీట వేయడం జరిగింది. ఈ విషయాన్ని గడచినటువంటి భాగంలో శృతి చెప్పింది, ఉపనిషతే చెప్పింది. ఏమని? ప్రజాచ ప్రజనశ్చ ప్రజాతిశ్చ. నువ్వు కామ సంతృప్తితో పిల్లల్ని కూడా కను, ఆ పిల్లల్ని కనేందుకు కావలసిన కార్యమును నెరవేర్చు. అలాగే వారు కూడా తదనంతరం చక్కగా విద్యాబుద్ధులు నేర్చిన వారై ఎదిగి వాళ్ళు అలాంటి మంచి కుటుంబ వ్యవస్థలో వెళ్ళేలాగా నువ్వు తోడ్పాటును అందించు అని శృతి చెప్పింది. అంటే అర్థం ఏమిటి? అర్థకామములు సైతం అంగీకరింపబడ్డాయి, కానీ అర్థకామములకే అంకితం అవ్వట్లేదు. అర్థకామాస్ ఆర్ సబ్సర్వియంట్ టు ధర్మ. సో ప్రైమరీ ఈజ్ ధర్మ అండ్ అర్థకామాస్ ఆర్ నాట్ అవుట్ ఆఫ్ ది సైట్, దే ఆర్ ఆల్సో దేర్. ఇది డిజైన్, వేదిక్ డిజైన్ ఆఫ్ మ్యారేజ్. మనం మన పిల్లలకు అలా నేర్పితే మంచిదేమో. మనం ఎంతసేపటికి తగిన వధువును వెతుకుట అంటే అర్థం ఏమిటి? వీడెంత సంపాదిస్తున్నాడో అది అంత సంపాదించేలా ఉండాలి, లేదా ఇది ఎలా ఉందో వాడు అంత సంపాదించాలి. ఇవి చూస్తున్నాం అంతే. ధార్మిక అభిలాష అనే దాని పట్ల శ్రద్ధే లేదు. ఒకప్పుడు పెద్దలు సంబంధాలు వెతికినప్పుడు అలా వెతికేవారు. వాళ్ళకి ఆస్తిపాస్తులు మొదలైనవి చూసినా కూడా సంస్కారం ఎలా ఉంది, అలాగే ఈశ్వరుడి పట్ల ఎలా భక్తి ఉన్నదా లేదా, ఇలా కూడా పరిగణనలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి డబ్బు మాత్రమే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే చాలు,
అది వాడికి 2 చేతుల సంపాదన ఉందా లేదా, ఇవి చూస్తున్నారు అందరూ. అండ్ దానికి ఎవడైనా ప్రశ్నిస్తే మన సంస్కృతి అదే కదండి చెప్పింది. సంస్కృతి ఏం చెప్తోంది, నువ్వేం మాట్లాడుతున్నావు? సంస్కృతికి కంప్లీట్ అగెయిన్స్ట్గా చేసి శాస్త్రంలో చెప్పారని. ఎంత శాస్త్రం చదివావు అసలు నువ్వు చెప్పడానికి? అర్థకామములను హైలైట్ చేసి ధర్మం అనేటువంటిది అది ఉందో లేదో అన్నట్లు ఉంచి మేమేదో ఆదర్శ నిరూపణం చేస్తున్నామని తల్లిదండ్రులు అంటే ఏ పిల్లలు మాత్రం అనుసరిస్తారు? అండ్ ఈ తల్లిదండ్రులు జీవించే విధానంలోనే అర్థకామాసక్తి తప్ప ఇంకోటి లేదనేది నిర్ధారణగా నిరూపితమవుతుంది. ఇంకే పిల్లవాడు ధర్మం మీద శ్రద్ధ కలిగి ఉంటాడండి? కాబట్టి శాస్త్రం ఆ విషయాన్ని చెప్పింది. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి అన్నప్పుడు ధర్మ పరంపరను నువ్వు తెంపకు. నువ్వు పిల్లల్ని కనడం కూడా ధర్మము కొరకై ఉండాలి. ధర్మము తదనంతర తరమునకు వెళ్ళేందుకు గాను సంతానమే తప్ప ఏదో సంతానం కనేసామా ఈ పిచ్చి వ్యవహారం కాదు అన్నారు. సో ఫర్ ది పర్పెచ్యువేషన్ ఆఫ్ ధర్మ యు బీ లైక్ దిస్. అందులో ఈ మాట అన్నారు కాబట్టి మన బాధ్యతలను ఇప్పుడు స్మరించాల్సి ఉంటుంది. ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి అని గృహస్థాశ్రమాన్ని ఇండికేట్ చేశారు. సో దేర్ ఫోర్ ధర్మ అభివృద్ధ్యర్థం, ఇన్ఫ్యాక్ట్ పెళ్లి చేసుకునేప్పుడు మీరు చేసే ప్రామిస్లన్నీ ఇవే. సమ్హౌ ఫార్చునేట్లీ అవి ఇంకా ఉంచాం మనం. ఏదో భయానికో భక్తికో అవే మంత్రాలు చదువుతారు ఇప్పటికి కూడా. దాంట్లో ధర్మ అభివృద్ధ్యర్థం అన్నారు మీరు, కానీ అక్కడి నుంచి ఆ ధర్మం స్టార్ట్ అవుతుంది. నువ్వు నాకు ఎంత డబ్బులు ఇచ్చావు, ఇంత ఇస్తా అన్నారు, ఇంత ఇవ్వలేదు ఏమిటని ఈ దరిద్రుడు అడుగుతూ ఉంటాడు. వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు. ఫైనల్గా పురోహితుడికి ఇస్తా అన్న డబ్బుల్లో 5,000 కట్ చేసే ఇస్తారు. ఇవన్నీ తప్పే. బట్ యూ షుడ్ వ్యూ ఇట్ యాజ్ రిలీజియస్ సాక్రిమెంట్. ఇట్ ఈస్ కాల్డ్ సంస్కార. వివాహ మహోత్సవం కాదు, వివాహ సంస్కారం. ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చండి వీటి గురించి. వివాహం అంటే ఏమిటి, అసలు సంస్కారం, షోడశ సంస్కారములు ఎంత గొప్పవేని. బట్ టుడే దో వీఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ అవుటర్ థింగ్స్, లెట్ అస్ ఫాలో ద స్పిరిట్ అంట నేను. కాబట్టి వివాహ వ్యవస్థలో మన బాధ్యతలు ఏమిటి అని చూసుకుంటే సంతానాన్ని కనడము, వారికి ధర్మమును అలవర్చడం ముఖ్య బాధ్యత. ఎలా అలవర్చాలి? ప్రప్రథమంగా శాస్త్రము పట్ల బిడ్డలకు భక్తిని కలిగించాలి. ఏవైతే తర్కమునకు అతీతమైన విషయములున్నాయో వాటి పట్ల విశ్వాసమును మీరు మొదటి 7 సంవత్సరములలోనే కలిగించాలి. ఆ తరువాత తర్కాతీతమైన వాటి పట్ల విశ్వాసమును కలిగించుట అసంభవము. సో వేదము యందు భక్తి, వేదమే ధర్మానికి మూలం. వేదోఖిలో ధర్మ మూలమితి, అఖిల ధర్మములకు మూలము వేదము. మరి అటువంటి వేదము పట్ల భక్తి మా పిల్లవాడు 18 ఏళ్ళు వచ్చాక నేర్పిస్తాను, వాడు నీ మాట వినడు. ఇంకా పోనీ వాళ్ళ నాన్నగారి మాట వింటాడేమో, అసలు వినడు ఆయన మాట. ఎందుకంటే ఈవిడిని చేసుకున్నాడంటే వీడు ఎంత డంబు అయి ఉంటాడని వీడు అప్పుడే ఫిక్స్ అవుతాడు. ఇద్దరి పట్ల వాడికి భక్తి ఉండదు. కాబట్టి తర్కానికి అతీతంగా ఉన్న అంశముల పట్ల విశ్వాసము పుట్టాలంటే మొదటి 7 సంవత్సరముల లోపే. హౌ అబౌట్ వేద అండి? వేద ఈజ్ సో సైంటిఫిక్ ఎవరన్నారు? అదే మొన్న ఎక్కడో మీటింగ్లో టీవీలో చెప్పారు ఎవరో, వేద ఈజ్ సైంటిఫిక్. నో, వేద ఈజ్ బియాండ్ సైన్స్. సో ఎవడైతే వేద ఈజ్ సైంటిఫిక్ అంటున్నాడో వాడికి ఏదో ప్రాబ్లం ఉంది. వేద ఈజ్ నాట్ సైంటిఫిక్. నాట్ సైంటిఫిక్ అన్నప్పుడు నాట్ అగెయిన్స్ట్ టు సైన్స్, ఇట్ ఈస్ బియాండ్ సైన్స్. ఏ అంశములను ఇంద్రియ సముదాయము తెలుసుకోలేదో వాటిని ప్రస్తావించేది వేదం. దాన్ని మీరు సైన్స్తో ఎలా చూస్తారు? ఏవో 1-2 తెలిస్తే తెలియవచ్చుగాక, అంత మాత్రం చేత వేద ఈ సైంటిఫిక్ అనడానికి లేదు. అలా అన్నప్పుడు మీరు వేదాన్ని తగ్గించినట్లు అవుతుంది. అలాగే సైన్స్కు లేని ముడి వేసినట్టు అవుతుంది, వాళ్ళకు కూడా తలనొప్పి వస్తుంది. సో వాళ్ళను ఏమనకండి, వీళ్ళను ఏమనకండి. వేదము వేదమే, సైన్సు సైన్సే. సో ఇన్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ది వర్డ్ సైన్స్ మేబీ యూ కెన్ యాక్సెప్ట్. సైన్స్ అంటే జ్ఞానము, అట్లా తీసుకుంటే ఓకే. కానీ అనవసరంగా సైంటిఫిక్ ఈ పిచ్చి మాటలు మాట్లాడొద్దు. వేదములోని చాలా ఉపదేశములు అతీంద్రియ ఉపదేశములు, ఇంద్రియములకు దొరికేవి కావవి. మరి వాటి పట్ల భక్తి ఎట్లా నేర్పగలరు? మీరు ప్రూవ్ చేసి తర్కసంగతంగా ఎలా నేర్పగలరు? నేర్పలేరు. కాబట్టి పిల్లలకు మొదలు భగవంతుడి మీద భక్తి, వేదము యందు భక్తి, మహాత్ముల యందు భక్తి, వీటిని మనం అలవాటు చేయవలసి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ అలవాటు చేయడం ఉపదేశంగా కాదు,
సో యూత్ షుడ్ డెమాన్స్ట్రేట్. ఆ డెమాన్స్ట్రేషన్ గనక యాంత్రికంగా జరిగితే లాభం లేదు. సో మీ నిత్య జీవితము యందు ఈశ్వరుడి పట్ల, శాస్త్రము పట్ల, ఆచార్యుల పట్ల భక్తి అనేటువంటిది మీ అనుష్ఠానంలో కనిపిస్తూ ఉండాలి. అది ధార్మిక అనుష్ఠానానికి పునాది. అది జరిగితే పిల్లవాడు అది నేర్చుకుంటాడు. నేర్చుకునే ఆస్కారం ఎక్కువగా ఉన్నది. నేర్చుకొని తీరుతాడని అప్పుడు కూడా గ్యారంటీ లేదు. ఎక్కువగా ఉన్నది. వీఆర్ యూజింగ్ వన్ ఆప్షన్, ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. సో ఏ ఇంట్లో వేదము పట్ల భక్తే లేదో వాడు పిల్లలకు ఏం ధర్మాన్ని నేర్పుతాడు? ఎక్కడ ఈశ్వరుడి మీద భక్తే లేదో వాడి పిల్లలకు భక్తి, ఈశ్వరుడు అంటే ఏం భావం వస్తుంది? ఏ ఇంట్లో మహనీయులు వస్తే లేచి నిలబడడం కూడా చేయరో ఆ ఇంట్లో ఏం నేర్పగలరు మీరు? కాబట్టి ఇవి కూర్చోబెట్టి చెవిలో ఉపదేశం చేయడం కాదు, మీరు నిరూపించాలి. పెద్దలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు గురువులు, ఆచార్యులే కాదు, మీ బంధువుల్లో పెద్దలు వచ్చారు, రాగానే లేచి నిలబడాలి. అది చూసి వీళ్ళు అలా తయారవుతారు. అలాగే పెద్దలను వారి చరణస్పర్శ చేయాలి. దీనివల్ల శాస్త్రం ఆశీర్వదిస్తుంది, వాళ్ళు ఆశీర్వదించక్కర్లేదు మిమ్మల్ని. ఇవన్నీ నేను రానున్న రోజుల్లో మీకు చెప్తాను. ప్రతి దాని వెనక ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఉంది. వాటిని ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. సో యూ షుడ్ డెమాన్స్ట్రేట్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ధర్మానుష్ఠాన. అంతేగాని ఏమిటో స్వామి మొన్నటిదాకా ఎలా పడితే అలా ఉన్నాను కానీ మా పిల్లలకు చెప్పేందుకు ఇప్పటి నుంచి నేను చేస్తాను, అప్పుడు అది యాక్టింగ్ అవుతుంది. మీ ధార్మిక అనుష్ఠానములో భాగముగా మీరు ఇవి చేయాలి. సో ఈశ్వరుడి మీద, వేదము మీద, మహాత్ముల మీద భక్తిని మీరు లాజికల్గా ప్రూవ్ చేయలేరు. మీ అనుష్ఠానము ద్వారానే నేర్పగలరు తప్ప తర్కసంగతంగా అది ప్రూవ్ చేయడం కుదరదు. అర్థమవుతుంది కదా? కాబట్టి అటువంటి తర్కాతీతమైనటువంటి అంశముల పట్ల పిల్లలకు భక్తిని కలిగించుట ధర్మ పరంపరను కొనసాగించేందుకు పునాది అవుతుంది. అలా కాకుండా బాబా బ్లాక్ షీప్ అని ఫస్టే నేర్పారనుకోండి, వాడు షీప్ ఫెలో తయారవుతాడు అంతే. పెద్దగా అయ్యాక వాడు మాట్లాడేదంతా బాబా లాగానే ఉంటుంది అంతే. సో అవన్నీ తర్వాత నేర్పుదురు, కానీ వీటి మీద శ్రద్ధ కావాలి. ఇది మొదటి 7 సంవత్సరములలో జరగవలసిన అత్యంత ముఖ్య విషయం. తగిన సంస్కారాదులు ఇత్యాదులన్నీ నేర్పవలెను. అలాగే ధార్మిక అనుష్ఠానం అంతటితో ఆగదు. సరి అయిన కుటుంబ వాతావరణము నిలబడేలాగా ఉండాలి. మహాత్ములను గౌరవిస్తున్నారు, బాగానే ఉంది, దేవుణ్ణి పూజిస్తున్నారు, బాగానే ఉంది, శాస్త్రం అంటున్నారు, బాగానే ఉంది. కానీ మీ కుటుంబ వ్యవస్థ బలహీనంగా ఉందనుకోండి, ఆవిడ పూజ ఆవిడే చేసుకుంటుంది, ఈయన పూజ ఈయనే చేసుకుంటాడు. ఆవిడ పెట్టిన పువ్వులు ఈయన పీకేస్తాడు, ఈయన పెట్టిన పువ్వులు ఆవిడ తీసిపడేస్తుంది. కొన్ని ఇళ్లలో అలా అవుతుంది. అలా కాదు, అనుష్ఠానములన్నీ కలిసి చేయాలి. అంటే ప్రతిసారి ఒక మాట మీదే నిలబడాలి, ఇద్దరు వ్యక్తులు అనిపించకూడదు. అది కుటుంబము బలంగా ఉన్నట్లు లెక్క. బలమైన కుటుంబం అంటే షేర్సు, బ్యాంక్ బ్యాలెన్స్ కాదండి. అది ఉంటే ఉండవచ్చు, మీకు అందరికీ అలాంటిది వసతి ఉండుగాక అనుకుంటా, కానీ అది కాదు బలం. ఈ భార్యాభర్త యొక్క వ్యవహారము ఇద్దరూ ఉన్నా కూడా ఒకటిగా ఉన్నదే ఉండాలి. దట్ ఈస్ అ స్ట్రాంగ్ ఫ్యామిలీ. అండ్ ఎక్కడైతే బలహీనమైన కుటుంబం ఉన్నదో అక్కడి నుండి ధర్మము మెల్లిగా మాయమవుతూ ఉంటుంది. ఇవాళ ధర్మము పతనం అవ్వడానికి, ధర్మము పట్ల ఆసక్తి లేకపోవడానికి ప్రధానమైన కారణం ఇది. మన పిల్లలకు ధర్మము మీద ఆసక్తి ఉండకపోవడానికి ఉన్న ప్రధానమైన కారణం వీక్ ఫ్యామిలీ సిస్టమ్. అక్కడ పెద్దలకు విలువ లేదు, మహాత్ములకు విలువ లేదు. సరే అవి పోతే పోయాయి గాక, వీళ్ళిద్దరి మధ్యలో ఐక్యత, సఖ్యత లేదు. అండ్ వీక్ ఫ్యామిలీ రిజల్ట్స్ ఇన్ ద వీక్ పర్సనాలిటీ ఆఫ్ ది చిల్డ్రన్. అండ్ వేర్ ఎవర్ దెర్ ఈజ్ వీక్నెస్, ధర్మ కెనాట్ స్టాండ్. సో మన ఇళ్లలోంచి మెల్లిగా మతం బయటపడిపోతుంది. ఈశ్వరుడి మీద విశ్వాసం నిదానంగా బయటకు వెళ్ళిపోతుంది. ఏవైతే హిందూ గృహాలని మీరు అంటున్నారో అక్కడ ఉండవలసిన మినిమం ఎటికెట్ లేదు, మినిమం ఉండవలసినవి ఏవి లేవు. కారణం, ఎక్కడ కుటుంబము గొప్పగా బలంగా లేదో అక్కడ నాట్ ఓన్లీ మెంటల్ డిజార్డర్స్ బట్ ఆల్సో ధర్మ విల్ గో అవే ఫ్రమ్ దేర్. సో ధార్మికత బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా అది వెళ్ళాక మీరు పిల్లల్ని కంటూ ఉన్నామంటే అది సంతతిని కొనసాగించడం ఏముంది, దానికి మనిషిగా ఉండాల్సిన అవసరం ఏం లేదండి. అవి జంతువులు కూడా పనిచేస్తాయి. దాన్ని కూడా అలా అంటారా ఇప్పుడు, ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సి అని జంతువులు చదువుకున్నాయంటారా? అక్కర్లేదు. దట్ బికమ్స్ యానిమలిస్టిక్ టెండెన్సీ. వివేకానంద స్వామి ఒక మాట అనేవారు, అ చైల్డ్ విచ్ ఈజ్ నాట్ ది రిజల్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ ఈజ్ కర్స్ అపాన్ హ్యుమానిటీ అని. ధార్మికత, మతము, ప్రార్థన వీటి భావము లేకుండా పుట్టే ప్రతి బిడ్డ
మానవ సమాజం మీద శాపము వంటిది అన్నారు. అంటే అర్థం ఏంటి? ధర్మము తొలుగుతూనే ఇదంతా వ్యర్థము అని చెప్పడం. కాబట్టి శాస్త్రం ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సి అన్నప్పుడు ధర్మ అభివృద్ధిని చెప్పింది. ఆ ధర్మ అభివృద్ధికి కావలసినవి ఈశ్వరుడి యందు విశ్వాసము, వేదశాస్త్రముల యందు విశ్వాసము, ఆచార్యుల యందు మహాత్ముల యందు విశ్వాసము, కుటుంబ వ్యవస్థ గట్టిగా ఉండటం. అంటే అక్కడ సఖ్యత, ఆనందము ఇత్యాదులన్నీ నిరంతరం ఉండవలను. అన్నిటికి మించి అండర్స్టాండింగ్ ఉండాలి. ఇవన్నీ గనక ఉంటే ధర్మము సతతము అక్కడ ప్రవహిస్తుంది. కాబట్టి ఓ శిష్య, నీవు తదనంతర ఆశ్రమాన్ని ఇలా స్వీకరించి ధర్మానుష్ఠానము చేసిన వాడవై తరించదవుగాక. ప్రజాతంతుం మా వ్యవచ్చేత్సి.